రష్మిక మందన్న పెళ్లి ఎవరిని చేసుకోబోతుంది అనే విషయం గురించి నాగవంశి మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో కూడా అసలు రష్మిక మందన్న పెళ్లి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అండ్ అది విజయ్ దేవరకొండని ప్రేమిస్తుందని, లేకపోతే ఇంకొకరిని ప్రేమిస్తుందని, వాళ్ళు ఎవరనేది పక్కన పెడితే తాను మాత్రం ఖచ్చితంగా ప్రేమలో ఉంది, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే విధంగా చాలా మంది చాలా రకాలుగా రూమర్స్ కూడా స్ప్రెడ్ చేశారు. సో దానికి తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు కలిసి రెస్టారెంట్లకు వెళ్ళడం కానీ, ఫుడ్లు తినడం కానీ, అదేవిధంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా కూడా రష్మిక మందన్న కనిపించడం, వాళ్ళ ఫ్యామిలీతో పాటు సినిమాలు చూడడం, షికారు ఇలాంటివన్నీ చాలా కూడా చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ వచ్చేసింది, ఫిక్స్ అయిపోయారనమాట. ఖచ్చితంగా విజయ్ దేవరకొండని ప్రేమిస్తుంది, వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, తొందరలోనే పెళ్లి చేసుకుంటారనే విధంగా చాలా మంది కూడా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే పుష్ప సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్లో కూడా మీ పెళ్లి గురించి చెప్పండి, ఎవరిని చేసుకోబోతున్నారంటే మీకు తెలుసు కదా అనే విధంగా ఒక హింట్ కూడా ఇచ్చింది. సో అందరికి తెలిసిన విషయమే విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని. అదేవిధంగా రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, తన పెళ్లి గురించి అడిగినప్పుడు అప్పట్లో చూసుకుంటే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఏడాది టైం ఉందని చెప్పేవాడు. సో రీసెంట్ టైంలో మాత్రం పెళ్లి వచ్చేసింది, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి ఇంకా. సో ఆయన కూడా ఆ విధంగా హింట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నాగవంశి కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏ విధంగా అంటే రష్మిక మందన్న ఖచ్చితంగా ప్రేమలో ఉంది, అది కూడా ఒక తెలుగు సినిమా హీరో నుంచే. సో ఆ హీరోతో తన పెళ్లి కూడా చేసుకోబోతుంది, తెలుగు హీరోతోనే తొందరలోనే ఈ పెళ్లి జరగబోతుంది, కానీ ఆ హీరో ఎవరనేది మాత్రం నాకు తెలియదు అనే విధంగా ఆయన హింట్ ఇచ్చాడు. సో తను ఎప్పటి నుంచో కూడా చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి, తెలుగు సినిమా హీరో, ఖచ్చితంగా విజయ్ దేవరకొండనే. వీళ్ళిద్దరి మధ్య రూమర్స్ ఎప్పటి నుంచో కూడా నడుస్తూనే ఉన్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి గురించే చెప్పాడు అనుకోవచ్చు. సో అంటే రీసెంట్గానే వాళ్ళిద్దరు బ్రేకప్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి, కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా కనిపించలేదు. కాకపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారని న్యూస్ కూడా అఫీషియల్గా ఎక్కడ కనిపించలేదు. కానీ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది.